నరేంద్ర మోడీ చంద్రబాబు పిలుపు మేరకు మన ఊరిని మనమే బాగు చేసుకుందాం నినాదంతో ముందుకు సాగుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నరసరావుపేట క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడానికి రోడ్లను క్లీన్ చేస్తూ డ్రైనేజీ కాలువల మురికిని తొలగిస్తూ ప్రజల రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకొనుచున్నాం. ఎమ్మెల్యేతో పాటు స్వచ్ఛ భారత్లో మున్సిపల్ సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా నేను పనిచేస్తే మనల్ని చూసి ప్రజలు స్ఫూర్తితో పనిచేస్తారన్న ఎమ్మెల్యే నరసరావుపేట గుంటూరు రోడ్లోని పైలాన్ వద్ద శుభ్రం చేసి కూటమి నాయకులతో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. నెల 3వ శనివారంలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు మాచర్లలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఎమ్మెల్యేలందరం కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొన్నాము. ఇప్పటిదాకా గుంటూరు రోడ్డు మొత్తం కూడా శుభ్రం చేయడం జరిగింది. మేజర్గా ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఒకటే జయం. ఎవరి పట్టణాన్ని వాళ్ళు శుభ్రం చేసుకోవాలి, ఎవరి వార్డు వాళ్ళు బాగు చేసుకోవాలి, ఎవరి పల్లెని వాళ్ళు బాగు చేసుకోవాలి కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్ని స్వచ్ఛ భారత్ అంటారు. అంటే మన భారతదేశం స్వచ్ఛంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, తాగునీరు బాగుండాలి, మరి మురికాలాలు కూడా చక్కగా ఉండాలి, ఎక్కడ కూడా మలేరియా, డెంగ్యూ ఫీవర్లు రాకుండా ఉండాలని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటువంటి కార్యక్రమాలు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో మరి గెలిచిన 2వ రోజు నుంచి కూడా మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం 2 గంటలు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మేము ఎమ్మెల్యేగా ఉన్న రోజులు నేను చేస్తాను. ఎందుకంటే ప్రజల్లో అవగాహన కల్పించాలి. నేను పనిచేస్తే నాతో పాటు మా కార్యకర్తలు, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారు. దాంతోపాటు వార్డులో ఉన్న ప్రజలు, మహిళలందరూ కూడా చీపుర్లు తీసుకొని నాతో పాటు పనిచేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంటే మనం పని మొదలుపెట్టినప్పుడు నాయకుడు పనిచేస్తే ఆటోమేటిక్గా మరి ద్వితీయ శ్రేణి నాయకులు పనిచేస్తారు, కార్యకర్తలు పనిచేస్తారు. ఇవాళ వీర మహిళలు, మహాశక్తి మహిళలు అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఎప్పుడు కూడా ఈ పని చేద్దామండి, ఇది ఎందుకు అన్నా అని కూడా ఎవరు ఎదురు చెప్పరు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది మేము వింటాము, మేము చెప్పింది మా ద్వితీయ శ్రేణి నాయకులు వింటారు, కార్యకర్తలు వింటారు. ఇది చాలా చక్కటి ఒక డిసిప్లిన్డ్ మరి ఉమ్మడి కూటమి. దీనికి చాలా సంతోషంగా ఉంది. ఏ కార్యక్రమాన్ని అమలు చేయాలన్నా కానీ మేము దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మన జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని 450 ట్రాక్టర్లతోటి ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. దానికి మన అచ్చెన్నాయుడు గారు కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడ రావడం జరిగింది. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అదేవిధంగా ప్రధానంగా ప్రజలు అడిగేది 2 పూట్ల తాగునీరు, మురికాలు శుభ్రం చేయించమని చెప్తుంటారు, రోడ్లు శుభ్రంగా చేయమని అడుగుతుంటారు. ఈ కార్యక్రమాలు అంటే మౌలిక సదుపాయాలు కల్పించమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా వీధుల్లో ఉన్న కరెంటు బల్బులు కూడా ఏమని అడుగుతున్నారు. ఈ మౌలిక సదుపాయాలు కలిగజేయమని ఒక్కటే అడుగుతారు ప్రజలు ఎప్పుడు. అది కూడా ఎవరైతే నాయకుడు ఎమ్మెల్యేగా ఉండి అరవింద్ బాబు ప్రజల్లో ఉంటాడు, ఇప్పుడు ఆయన ఎక్కువ అడుగుతుంటారు. అధికారుల కంటే కూడా ముందు ఎమ్మెల్యేని అడుగుతూ ఉంటారు. కాబట్టి దాన్ని తప్పనిసరిగా వాళ్ళు ఏది అడిగినా కానీ వాళ్ళు అడగకుండా చేద్దామనే ఆలోచన అది. అందుకని నేను ఎప్పుడు ప్రజల్లో ఉంటాను. ప్రతి కార్యక్రమాన్ని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దశ దిశ ఇచ్చినప్పుడు నేను దాని కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉంటాను.